ప్రజలంతా ఆరోగ్యంగా జీవించడానికి పర్యావరణాన్ని కాపాడాలని సిమ్స్ కళాశాల ప్రిన్సిపల్ లారెన్స్ కోరారు. విశాఖలోని సిమ్స్ సిఎంటి లా కళాశాల ఆల్వార్ దాస్ విద్యా సంస్థలో గ్రీన్ క్లైమేట్ టీం నేతృత్వంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆమె మాట్లాడారు. మనం తాగే నీరు, ఆహారం, మనం జీవిస్తున్న భూమి, నదులు, చెరువులు సుస్థిరంగా, ఆరోగ్యకరంగా ఉండాలని ఆమె అన్నారు. వీటిని కాపాడుకోకపోతే మన తరానికే భవిష్యత్తు లేదన్నారు. ప్రభుత్వం నిషేధించిన 16 రకాల ప్లాస్టిక్ వినియోగించవద్దన్నారు. గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ బంగాళాఖాతంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల జనాభాకి, జీవరాశికి కలుగుతున్న నష్టాలు వివరించారు. ఈ కార్యక్రమంలో సిమ్స్ డైరెక్టర్ అర్చన, డాక్టర్ యశోద, లా కళాశాల ప్రిన్సిపల్ అలక్ చంద్రుడు, సిమ్స్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుధాకర్, విద్యార్థులు కూడా మాట్లాడారు. నేను అల్వాదాస్ గ్రూప్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను సిమ్స్ కాలేజ్లో. ఈ మధ్యకాలంలో మాకు ఒక 12 acres ఆఫ్ ల్యాండ్ ఇక్కడ ఉండింది. గ్రీన్ లష్గా మొత్తం చుట్టూతా అన్ని చెట్లు, దాన్ని తగినటువంటి ఏర్పాట్లన్నీ మేనేజ్మెంట్ తీసుకుంది. 40 years చెట్లు కూడా మా దాంట్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా వేప చెట్లు ఉన్నాయి, నేరేడు చెట్లు ఉన్నాయి, అండ్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో మేమంతా మంచి గాలిని పీల్చుకుంటూ అంతా ఆరోగ్యంగా ఉన్నాం. అండ్ ఇయర్ నుండి మేము ఒక ఇది తీసుకున్నాం. ఏంటంటే అది ఇక్కడనే పంటలన్నీ పండించుకొని రసాయనిక ఎరువులు వాడకుండా ఒక మన దాంతోనే కూరగాయలని పండిద్దాం అనుకుంటున్నాం. ఇది మనకి ఎంతో ఆరోగ్యానికి ఇంపార్టెంట్. అది వితౌట్ పెస్టిసైడ్స్తోనే మనం కూరగాయలు పండించారంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అండ్ డోంట్ యూజ్ ప్లాస్టిక్ అనే జోన్ కూడా మా కాలేజీలో ఏర్పాటు చేసాం. ప్లాస్టిక్ వలన మనకి క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. బ్యాన్ చేశారు గవర్నమెంట్ ఆల్రెడీ. ఏమైనా చికెన్, మటన్ కొట్టుల్లో కూడా ఈ ప్లాస్టిక్ వస్తువులు కానీ అండ్ బ్యాగ్స్ కానీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా యూజ్ చేయొద్దన్నారు. ఆ అవేర్నెస్ కూడా మా స్టూడెంట్స్ అందరికీ పెడుతున్నాం. అండ్ గ్రీన్ క్లైమేట్ వాళ్ళు చాలా దీని గురించి మాకు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మా కాలేజీలో పెడుతున్నారు. ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ కోఆపరేషన్ టు ఎరాడికేట్ దిస్ ప్లాస్టిక్ యూజ్ ఇన్ అవర్ క్యాంపస్. థ్యాంక్ యూ. మేము అల్వాదాస్ గ్రూప్లో ప్రకృతి మూలంగా పండించే పంటలు పండిస్తున్నాం. ఇక్కడ కూడా పండించాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము స్టూడెంట్స్కి దాని మీద ట్రైనింగ్ ఇస్తున్నాం. పేరెంట్స్ కూడా దీని మీద వచ్చి చేయాలని ఎంకరేజ్ చేస్తున్నాం. ప్లాస్టిక్ని ఎవరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని యూజ్ చేయకండి. దాన్ని బ్యాన్ చేసింది గవర్నమెంట్. ప్రస్తుతం మీరు ఎవరైనా ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే క్లాత్ బ్యాగ్స్ తీసుకుని వెళ్ళండి. ప్లస్ మటను, చికెన్ ఇలాంటివి ఏమైనా కొనుక్కునేటప్పుడు బాక్సెస్ తీసుకుని వెళ్ళి కొనుక్కోండి. వృక్షాలని అంటే చెట్లను మనం కాపాడుకుంటే ఆ చెట్లు మనల్ని కూడా కాపాడతాయి. అలాగే సేంద్రీయ వ్యవసాయాన్ని, పెస్టిసైడ్స్, పురుగు మందులు ఇలాంటివన్నీ వాడకుండా మన పెద్దవాళ్ళు ఎలాగైతే సేంద్రీయ వ్యవసాయాన్ని చేసుకుని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఎలా జీవించారో మనం కూడా దాన్ని ఫాలో అయితే మనం కూడా ఆరోగ్యంగా జీవించవచ్చు. నా పేరు జయశ్రీ. నేను సిమ్స్ కాలేజ్లో చదువుతున్నాను. ఒక్కరు పర్యావరణ పరంగా పంటలు పండించాలి. ప్రకృతి పరంగా పండించే పంటలు అందరూ ఆహారంగా తీసుకోవాలి. మన ఇంటి పంటే మనకి ఆరోగ్యకరం.